అంటే ఆ రోజు ఆదివాసికి తిండి లేకపోయినా, గూడు లేకపోయినా, గుడ్డ లేకపోయినా, ఆర్థిక పరిపుష్టి లేకపోయినా కూడా నా యొక్క జాతికి ఉన్నటువంటి హక్కులను నేను సాధించుకోవాలి, నాకున్నటువంటి రిజర్వేషన్ను నేను అమలు చేసుకోవాలి. దానికోసం ఏ ప్రభుత్వం మీదైనా, ఏ నిజాం ప్రభుత్వం మీదైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వం మీదైనా, లేదా ఏ దేశ ప్రభుత్వం మీదైనా నేను పోరాటం చేయడానికి సిద్ధము అని చెప్పి ఆనాడు మన పూర్వీకులు పోరాటం చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఈనాడు ఆదివాసీలకు హక్కులు వచ్చినవి. ఈనాడు ఆదివాసీలు ఈరోజు మనం స్వేచ్ఛగా ఈ వెంకటాపురం మండల కేంద్రంగా సమావేశం నిర్వహించుకుంటా ఉంటే మన ఆ రోజు రామ్జీ గోండు గాని, కుమరం భీం గాని, బిర్సా ముండా గాని, మేడారం సమ్మక్క సార్లమ్మ తల్లి గాని, ఇట్లా ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళు ప్రాణాలు అర్పించడం వలన ప్రభుత్వాలు దిగువచ్చి ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలను, హక్కులను పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో కూడా చూడండి, భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉంటాయి. 12 షెడ్యూల్లో కూడా 2 షెడ్యూలు, 5th షెడ్యూలు, 6th షెడ్యూలు, అంటే 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు మొత్తం కూడా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల యొక్క జీవన విధాన శైలి, ఆదివాసీలకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్ను కేటాయించాలి, ఆదివాసీలకు ఏ విధమైనటువంటి ఉద్యోగ పరమైనటువంటి అంశాలు గాని, భూమికి సంబంధించినటువంటి హక్కులు గాని, ఇవన్నీ కూడా 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో రచించబడినాయి. అంటే అది మామూలు విషయం కాదు అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు, కానీ ఎవరు కూడా ఆదివాసీ చట్టాలను అమలు చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఇవాళ మనం చూసినట్లయితే 1990కి ముందు ఆదివాసీలో నిరక్షరాస్యత అనేది ఎక్కువగా ఉండేది. 90-95 తర్వాత ఎప్పుడైతే 267 జీవోని సాధించి మరి తీసుకొచ్చినామో, ఎప్పుడైతే SMS హాస్టల్స్ వచ్చినాయో ఆదివాసీ నిరుద్యోగులు మొత్తం కూడా మరి విద్యాపరంగా గాని, తరువాత ఉద్యోగ పరంగా గాని రాణించడం జరుగుతూ ఉంది. మరి ఎటువంటి అభివృద్ధి లేని రోజులలో తీవ్రమైనటువంటి పోరాటాలు జరిగిన సందర్భాలు ఉన్నవి. ఇవాళ 2020-26లో ఉన్నాం. ఆదివాసీ ఉద్యమాలు గాని, ఆదివాసీ పోరాటాలు గాని, ప్రజల సహకారం గాని ఇవన్నీ కూడా క్రమంగా సన్నగిలుతూ వస్తా ఉన్నవి. దానికి కారణం ఒకటి, ఆనాడు కడుపు కాలినప్పుడు పోరాటం చేసిన ఆదివాసీలు ఇవాళ కడుపు నిండింది, ఆర్థికంగా ఎంతో కొంత ఉన్నాం. మరి ఈ రోజు మన పోరాటాలు సన్నగిలుతా ఉన్నాయి. అంటే ఐక్యత సన్నగిలుతా ఉంది, మన యొక్క మద్దతు సన్నగిలుతా ఉంది. అందుకనే ఇవాళ మనం కొన్ని సాధించుకోలేకపోతా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. ఇవాళ ఆదివాసీ సంఘాల మధ్య మిత్ర భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పోరాటం ఆదివాసీలకు సమస్య ఉంది అంటే అందరం ఒకటే పనిచేసేటట్టు